నేను ఓలా S1 ప్రో తీసుకున్నాను. కాకపోతే నేను జీవితంలో చాలా మంచి డెసిషన్లు తీసుకున్నాను, కానీ నా జీవితంలో అతి చెడ్డ డెసిషన్ అంటే ఇది ఒకటే, ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడం. ఇంకా ఫ్యూచర్లో ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి నేను ఒక సలహా ఇస్తాను, ఓలాని మర్చిపోవాలి. ఎందుకంటే ఈ పాటికే వాళ్ళ కంపెనీని గవర్నమెంటే బ్యాన్ చేయాలి లెక్క ప్రకారం. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ సెంటర్ల దగ్గర దాదాపుగా వందలు, అంటే ప్రతి సర్వీస్ సెంటర్ దగ్గర ఒక మినిమం 500 నుంచి 800 వాహనాలు ఒక డంపింగ్ యార్డ్లో ఎలా ఉంటుందో చెత్త అలా ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ చేయటానికి మనుషులు తక్కువ ఉన్నారు, స్కిల్డ్ టెక్నీషియన్స్ లేరు ఒకటి. రెండోది, స్పేర్స్ లేవు. ఇప్పుడు పాత మోడల్స్లో S1, అంటే పాత మోడల్లో ఇప్పుడు జనరేషన్లో ఫస్ట్ జనరేషను, సెకండ్ జనరేషను, థర్డ్ జనరేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ 2 జనరేషన్లు పాత వాటికి మోటార్లు లేవు, హబ్ మోటార్ లేవు, MCU లేవు. మరి ఎప్పుడు వస్తాయంటే 4 నెలలు 5 నెలలు పడుతుంది అంటున్నారు. మొత్తం డంపింగ్ యార్డ్లో ఉన్నాయి. ఆ ఎక్కడైతే వాళ్ళు వెహికల్ వదిలేసి వెళ్తున్నారో దానిలో పార్ట్స్ కూడా తీసేసి వేరే వాటికి వేసేస్తున్నారు.